తమిళనాడు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే కొత్తగా ఏర్పడిన టీవీకే పార్టీ తమ కార్యాచరణను ప్రారంభించింది. ఇందులో భాగంగా టీవీకే అధ్యక్షుడు విజయ్ దళపతి ఆధ్వర్యంలో మదురైలో మహానాడు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వేలాది మంది ప్రజలు తరలి వచ్చారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. కాకపోతే వాళ్ళు సినీ అభిమానులా లేక రాజకీయ టీవీకే కార్యకర్తలా అని చాలా మంది సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వచ్చిన వారిలో ఎక్కువగా యూత్ ఉన్నారు. ఒకవేళ వారు సినీ అభిమానులైతే వారిని రాజకీయంగా మార్చుకునే బలం టీవీకే పార్టీకి ఉందా? వీరందరినీ ఓటర్లుగా మార్చుకోవటం అనేది చాలా పెద్ద టాస్క్. అయితే 8 నెలల కిందట టీవీకే పార్టీ మొదటి మహానాడు విక్రమ్ వాలీలో జరిగింది. ఆ తర్వాత తాజాగా మధురైలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ రెండింటికి తేడా ఏమైనా ఉందా అంటే రాజకీయ విశ్లేషకులు సైతం చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే తొలి సభలో ఏం మాట్లాడాడో తాజాగా జరిగిన మహానాడులో కూడా అదే స్పీచ్ ఇచ్చారు విజయ్. బీజేపీ సిద్ధాంతపరమైన శత్రువు, డీఎంకే పొలిటికల్ ఎనిమి అంటూనే కమలం పార్టీపై ఎక్కువగా విమర్శలు చేశారు. డీఎంకే పార్టీని ఏదో అనాలి కాబట్టి 4 మాటలు అన్నారు. అయితే తొలిసారి అన్నా డీఎంకే గురించి కూడా విజయ్ మాట్లాడాడు. ఎంజీఆర్ను పొగుడుతూనే ఇప్పుడున్న అన్నా డీఎంకే పార్టీకి సరైన నాయకత్వం లేదన్నారు. అయితే డీఎంకే అన్నా డీఎంకేలకు ప్రత్యామ్నాయం నేనే అని చెప్పాలనే ప్రయత్నం చేశారు. ఆ తాపత్రయం విజయ్లో కనిపిస్తోంది. కానీ ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలకు 8 నెలల సమయం మాత్రమే ఉంది. అయితే మొదటి మహానాడు నుంచి రెండో మహానాడుకు మధ్య 8 నెలల గ్యాప్ తీసుకున్నాడు విజయ్. ఈ గ్యాప్లో విజయ్ జనంతో మమేకమైన కార్యక్రమాలు చాలా తక్కువ. మరి ఈ 8 నెలలను విజయ్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేసి ఓటర్లను తమ వైపు తిప్పుకోగలరా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సీనియర్ ఎన్టీఆర్ కూడా 6 నెలల్లో మొత్తాన్ని మార్చి గెలిచాడు అని టీవీకే పార్టీ నాయకులు అంటున్నారు. కానీ ఇక్కడ పార్టీ బలోపేతం అవుతుందనడానికి ఒక్క కారణం కూడా కనిపించటం లేదు. మార్పు కూడా పెద్దగా కనిపించటం లేదు. డీఎంకే నినాదాలనే ఈయన ఎత్తుకున్నట్లు అనిపించింది. పైగా కేంద్రంతో పోట్లాడి కచ్చదీవులను తీసుకొస్తానని చెబుతున్నాడు విజయ్. అది 2 దేశాల మధ్య సమస్యలు ఈయన ఎలా పరిష్కరిస్తాడని బీజేపీ నాయకులు కౌంటర్ ఇస్తున్నారు. విజయ్ పూర్తి స్థాయిలో సినిమాటిక్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఆయన ప్రసంగాలు డైలాగులుగానే సాగుతున్నాయి. తల్లిదండ్రులతో విభేదాలున్నాయని జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చేందుకు వారిని మధురై సభా వేదిక మీద ఆసీనులు చేసి వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. అన్ని చోట్ల తానే అభ్యర్థినని చెప్పుకున్నారు. అందరినీ సామాన్యుల్ని నిలబెడతానని ప్రకటించారు. అంతా వన్ మ్యాన్ షో చేయాలనుకుంటున్నారు తప్ప అసలైన రాజకీయ సమీకరణాలను ఆయన విశ్లేషించుకోలేకపోతున్నారు. తనను డీఎంకే అన్నా డీఎంకేలతో పోల్చుకున్నారు. ఆయా పార్టీలు పెట్టినప్పుడు ఎలాంటి విజయాలు సాధించాయో అలాగే విజయం సాధిస్తానని చెబుతున్నారు. తమిళనాడు రాజకీయాల్లో ఒంటరి పోటీ అనేది రాజకీయంగా సూసైడ్ ప్రయత్నం లాంటిది. ఏవైనా కూటములుగా పోటీ చేస్తాయి. ఎందుకంటే ప్రతి కులానికి ఓ పార్టీ ఉంది. ఆయా పార్టీలు ఆ కులాల్లో ఎంతో కొంత పలుకుబడి సాధించి ఓట్ల వేటలో ముందడుగు వేస్తున్నాయి. వాటన్నింటినీ కలుపుకొని ముందుకు పోతేనే విజయం వస్తుంది. అంత పెద్ద జయలలిత కూడా ఎప్పుడూ ఒంటరిగా పోటీ చేయలేదు. చాలా పార్టీలను కలుపుకునే పోటీ చేసేవారు. కరుణానిధి కూడా అంతే. విజయ్కు పొత్తుల కోసం వచ్చిన అవకాశాలు దూరమయ్యాయి. ఆయన వాటిని ఒడిసిపట్టుకునే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు ఒంటరి పోటీ అని తానే అభ్యర్థినని చెబుతున్నారు. భారీ బహిరంగ సభలు, సినిమాటిక్ డైలాగులతో రాజకీయంగా ఓట్లు పడే కాలం తమిళనాడులోనూ మారిపోయిందని విజయకాంత్ నుంచి కమల్ వరకు నిరూపించారు. మరి విజయ్ ఏం చేయాలనుకుంటున్నారు అనేది తెలియాలంటే మరో 10 నెలలు ఆగాల్సిందే.